ఓం సద్గురుభ్యో నమః. గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమునందుండి సాధించే మోక్ష మార్గం. అధ్యాయము 7, 28 నుండి 31 వరకు పద్యములు మరియు ఒక తత్వము. విద్య అనగా చదువు దేశ ప్రగతికి బాట. విద్య లేనిచో ఏ దేశము అభివృద్ధి చెందలేదు. బ్రహ్మ విద్య తెలుసుకోకుంటే మనశ్శాంతి, ముక్తి పదవి పొందలేరు. విద్య ఏమి ఇస్తుంది? దానికన్నా వేరే విజ్ఞానం ఒకటి ఉన్నదా? అధ్యాయము 7. విద్య బుద్ధినిచ్చు విజ్ఞానమును ఇచ్చు, విద్య బుద్ధినిచ్చు విజ్ఞానమును ఇచ్చు, మందమతుల నిల్ల మార్చివేసు. విద్య కన్న వేరే విజ్ఞానముందయా, విద్య కన్న వేరే విజ్ఞానముందయా, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. విద్య అనగా చదువు. నేర్చుకొనిన ఆ విద్య బుద్ధినిచ్చును, జ్ఞానమునిచ్చును, విజ్ఞానమును కలిగించును అనగా పెంచును, మందమతులను మార్చివేసును అనగా వారిలోని అజ్ఞానమును తొలగింపచేసి జ్ఞానవంతులుగా మార్చివేసును అని భావము. ఈ విధముగా విద్య అనగా చదువు జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞానములను తెలుపునట్టిదని ఎరిగించిన వేదము, జ్ఞానము చినరామచంద్రబోధ. వివరణ. పెద్ద పెద్ద చదువులు చదివి విజ్ఞానవంతులైన మహనీయులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ప్రజాక్షేమము కోసం, దేశాభివృద్ధి కోసం ఎన్నెన్నో ఉపయోగకరములైన సౌకర్యములను కనిపెట్టి ప్రజలకు అందచేసి సుఖజీవితాన్ని అందిస్తూ ఎన్నో విధములుగా తోడ్పడుచున్నారు. ప్రజల క్షేమము కోరి ప్రజలు సుఖంగా జీవించాలని కొత్త కొత్త ప్రయోగాలు చేసి కొత్త కొత్త సౌకర్యాలను కనిపెట్టిన మహానుభావులైన శాస్త్రవేత్తలు కొందరు. ఆ సౌకర్యాలను ప్రజలకు అందించి వారి బాగోగులను చూచే మహానుభావులైన విద్యావంతులు కొందరు. ఉదాహరణకు డాక్టర్లు, ఇంజనీర్లు మొదలగు మహానుభావులు ఎందరో ప్రజాక్షేమం కోసం ప్రజలకు సేవ చేస్తూ విద్యలభ్యసించి మేలు సమకూర్చుచూనే ఉన్నారు. మానవాభివృద్ధి కోసం విద్య, వైద్య, వ్యవసాయ ఒకటేమిటి అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తూ తోడ్పడుతూనే ఉన్నారు. మరియు సెల్ ఫోన్సు, కంప్యూటర్సు మొదలగు సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడమే కాక నక్షత్ర మండలాలపై, గ్రహాలపై అనగా చంద్ర, శుక్ర, శని, అంగారక, గురు గ్రహాలపై కాక ఇతర గ్రహాలపై కూడా అన్వేషణ జరుపుచూ మానవ మేధస్సును ఎంతో గొప్పగా నిరూపించుకొనుచున్నారు. మానవుడే మాధవుడు, మానవ సేవయే మాధవ సేవ అను మహానుభావుల సత్యవాకులను రుజువు చేస్తున్నారు. వారి సేవలను అందుకొనుచు జీవితాన్ని సుఖంగా అనుభవిస్తున్న మనమందరము వారి రుణం తీర్చుకోవడానికి వేలాది నమస్కారములు సమర్పించుకుందాము. బ్రహ్మ విద్య ఎక్కడున్నది? బ్రహ్మ విద్య నెరిగిన ఏమి లభించును? బ్రహ్మ విద్య అనగా పరలోకమున లేదు, బ్రహ్మ విద్య అనగా పరలోకమున లేదు, విద్యలల్లో బ్రహ్మ విద్యయొకటి. కన్న బ్రహ్మ విద్య జన్మకు ముక్తయా,
కన్న బ్రహ్మ విద్య జన్మకు ముక్తయా వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: బ్రహ్మ విద్య అనగా పరలోకమున లేదు. విద్యలలో బ్రహ్మ విద్య ఒకటి. ఇట్టి బ్రహ్మ విద్యను తెలుసుకొనిన జన్మకు ముక్తి లభించును అని భావము. ఈ విధముగా మోక్షప్రాప్తి కోసం అనగా పుట్టినందుకు ఈ జన్మకు ముక్తి లభించుట కొరకు బ్రహ్మ విద్య నెరిగిన ముక్తి పదవి పొందగలరని తెలిపినట్టి వేదము జ్ఞానము రామచంద్రబోధ. బ్రహ్మ విద్యను గురించి వివరణ. బ్రహ్మ విద్యను కూడా కనిపెట్టినది విద్యావంతులు, శాస్త్రవేత్తలైన కొందరు మహానుభావులు కనిపెట్టిరి. వీరు ఆత్మానాత్మ విచారణ చేసి పరిశీలించి పరిశోధించి 1 ఆత్మ, 2 శరీరము, 3 మనస్సు, 4 ప్రాణము అను వాటి యొక్క తత్వ విచారణ చేసి మనసు శాంతియుతమై ఉండునట్లు ముక్తి మార్గము బోధించిరి. దీనిని ఆత్మజ్ఞానం అందురు. దొంగ గురువులు ఎట్లు ఉందురు: మూఢనమ్మకముల ముమ్మరంబుగ బెంచి మూఢనమ్మకముల ముమ్మరంబుగ బెంచి మూర్ఖులగును చేసి ముంచి జనులా దోచుకొనెడివారే దొంగ గురువులయ్యా దోచుకొనెడివారే దొంగ గురువులయ్యా వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: మూఢనమ్మకాలను బాగా పెంచి జనులను మూర్ఖులను చేసి వారి మూర్ఖత్వమును ఆసరాగా చేసుకొని వాళ్ళను ముంచి అనగా మోసగించి దోచుకునేటి వారు దొంగ గురువులు అని భావము. అట్టి దొంగ గురువుల బారిన పడకుండా జ్ఞానోదయము కలిగించినట్టి వేదము జ్ఞానము రామచంద్రబోధ. సద్గురువుడెట్లుండును: ఎతికి సద్గురునియు ఎక్కడున్నను గాని ఎతికి సద్గురునియు ఎక్కడున్నను గాని పట్టి ముక్తి పదము ఫలము బొందు చెరకు తీపినిచ్చు చేదునివ్వదు గదా చెరకు తీపినిచ్చు చేదునివ్వదు గదా వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: సద్గురువు ఎక్కడున్నను పట్టి అనగా గుర్తించడం. కానీ గుర్తించిన వారిద్దరికి చేరి సేవలు చేసి వారి నుండి ముక్తి మార్గము తెలుసుకొని ముక్తి పదమును పొందుము. చెరకు ఎప్పుడూ తీపి రసమునే ఇచ్చును, చేదునివ్వదు కదా. అలాగే సద్గురుడెప్పుడు నిజబోధనే చేయును గాని దొంగ బోధలు మూర్ఖపు బోధలు చేయడు. కావున సద్గురుని వద్దకు చేరి బ్రహ్మ విద్యను అభ్యసించిన ఆ సద్గురుడు బ్రహ్మజ్ఞానమును అనగా బ్రహ్మ విద్యను బోధించి నీకు ముక్తి ఫలమును సంగి నీ జన్మ ధన్యము చేయగలడు. సద్గురువులెప్పుడు మేలు చేయుదురే కానీ చెడు చేయరు కదా. సద్గురువుల దగ్గర మంచి తప్ప చెడు ఉండదు కదా. ఈ విధముగా సద్గురువుల గురించి వివరించిన వేదము జ్ఞానము రామచంద్రబోధ. ఇప్పుడు ఒక తత్వము. మరచిపోకు మరచిపోకన్నో. మరచిపోకు మరచిపోకన్నో నే చెప్పినాది ద్వాదశి మంత్రమోయన్నో. మరచిపోకు మరచిపోకన్నో నే చెప్పినాదే ద్వాదశి మంత్రమోయన్నో.
ఆలు బిడ్డల మరచిపోకు, తల్లిదండ్రుల విడచిపోకు. ఆలు బిడ్డల మరచిపోకు, తల్లిదండ్రుల విడచిపోకు. ఆశలో దూరాశ చెందిన యమపాశము తప్పదన్నో. ఆశలో దూరాశ చెందిన యమపాశము తప్పదన్నో. మరచిపోకు మరచిపోకన్నో. నే చెప్పినదే ద్వాదశి మంత్రమో ఎన్నో. శక్తి కొలది సేవ చేయన్నో. బతికున్న నాళ్ళు బాధ తీర్చే బోధ చేయన్నో. శక్తి కొలది సేవ చేయన్నో. బతికున్న నాళ్ళు బాధ తీర్చే బోధ చేయన్నో. నీతి మాటలు పైకి చెప్పి నిలువునా మందిని ముంచితే. నీతి మాటలు పైకి చెప్పి నిలువునా మందిని ముంచితే. కాచుకున్న యముడు చూడు కాల్చి రంపానబెట్టు. కాచుకున్న యముడు చూడు కాల్చి రంపానబెట్టు. మరచిపోకు మరచిపోకన్నో. నే చెప్పినది ద్వాదశి మంత్రమో ఎన్నో. మాటకారి జనమురోరన్నో. నీ చుట్టు ప్రక్కల చూచి జ్ఞానం పెరిగి నడువన్నా. మాటకారి జనమురోరన్నో. నీ చుట్టు ప్రక్కల చూచి జ్ఞానం పెరిగి నడువన్నా. మోసకాళ్ళతో నీవు కలిసి మంచి వాళ్ళను ముంచ నేర్చితే. మోసగాళ్ళతో నీవు కలిసి మంచి వాళ్ళను ముంచ నేర్చితే. పరమ పదము గాదు నీకు నరక పదమే నిక్కమన్నా. పరమ పదము గాదు నీకు నరక పదమే నిక్కమన్నా. మరచిపోకు మరచిపోకన్నో. నే చెప్పినది ద్వాదశి మంత్రమో ఎన్నో. మాటలాగారాడి మానన్నో. మంచోళ్ళ ముందు వీసానికి పనికి రావన్నా. మాటలాగారాడి మానన్నో. మంచోళ్ళ ముందు వీసానికి పనికి రావన్నా. ఆరితేరి ఏగి విడచిన ఆత్మజ్ఞానుల ముందు నీవు. ఆరితేరి ఏగి విడచిన ఆత్మజ్ఞానుల ముందు నీవు. ఎంత మొరిగిన ఏమి లాభము కోటి సూర్యుల కాంతి వాళ్ళది. ఎంత మొరిగిన ఏమి లాభము కోటి సూర్యుల కాంతి వాళ్ళది. మరచిపోకు మరచిపోకన్నో. నే చెప్పినది ద్వాదశి మంత్రమో ఎన్నో. ఓర్వలేని మనసుతోటన్నో. నిజ గురువులను తెలిసి దూషణ చేయబోకన్నో. ఓర్వలేని మనసుతోటన్నో. నిజ గురువులను తెలిసి దూషణ చేయబోకన్నో. మాటలతో కీర్తి రాదు ఓటమి ఏ నాటికైనా. మాటలతో కీర్తి రాదు ఓటమి ఏ నాటికైనా. నిజము తెలిసి మాటలాడితే నిజ గురువు నీవెరన్నా. నిజము తెలిసి మాటలాడితే నిజ గురువు నీవెరన్నా. మరచిపోకు మరచిపోకన్నో. నీ చెప్పినది ద్వాదశి మంత్రమో ఎన్నో. కష్టపడి పని చేసుకోరన్నో. నిన్ను నమ్మియున్న వాళ్ళను పోషించుకోరన్నో. కష్టపడి పని చేసుకోరన్నో. నిన్ను నమ్మియున్న వాళ్ళను పోషించుకోరన్నో. తల్లిదండ్రి గురువు దైవము ఇంత కన్నింకేమి కలదు. తల్లిదండ్రి గురువు దైవము ఇంత కన్నింకేమి కలదు. పాప పుణ్యంబుల నెరిగి పరమపదము నెరుగమన్నా. పాప పుణ్యంబుల నెరిగి పరమపదము నెరుగుమన్నా. మరచిపోకు మరచిపోకన్నో.
నీ చెప్పినది ద్వాదశి మంత్రమోయన్నో. విద్యలేని వాడు చూడన్నో అన్నారు పెద్దలు, వింత పశువని చెప్పినారన్నో. విద్యలేని వాడు చూడన్నో అన్నారు పెద్దలు, వింత పశువని చెప్పినారన్నో. కోటి విద్యలు కూటి కొరకు, దేశ ప్రగతికి బాట కొరకు. కోటి విద్యలు కూటి కొరకు, దేశ ప్రగతికి బాట కొరకు. విద్య నేర్చి బుద్ధి నేర్చియు సద్బుద్ధులుగా మార్చండి జనులను. విద్య నేర్చి బుద్ధి నేర్చియు సద్బుద్ధులుగా మార్చండి జనులను. మరచిపోకన్నో నీ చెప్పినది ద్వాదశి మంత్రమోయన్నో. పెద్ద పెద్ద చదువులో ఎన్నో మీ పిల్లలకు కష్టపడి చదివించరోరన్నో. పెద్ద పెద్ద చదువులో ఎన్నో మీ పిల్లలకు కష్టపడి చదివించరోరన్నో. పెద్ద చదువులు చదివివారు దేశాభివృద్ధికి పాటుపడెదరు. పెద్ద చదువులు చదివివారు దేశాభివృద్ధికి పాటుపడెదరు. మానవాళి సుఖము నుంచి సుఖజీవనము సాధించి పెడుదురు. మానవాళి సుఖము నుంచి సుఖజీవనము సాధించి పెడుదురు. మరచిపోకన్నో నీ చెప్పినది ద్వాదశి మంత్రమోయన్నో. ఓబులా గురు పేరుతోటన్నో నీ నడుగు పెట్టిన చోట నిజ గురుబోధ ఇదిరన్నో. ఓబులా గురు పేరుతోటన్నో నీ నడుగు పెట్టిన చోట నిజ గురుబోధ ఇదిరన్నో. ప్రపంచమిది అని తెలియపరచితి, భ్రాంతిరహితము చేసి చూపితి. ప్రపంచమిది అని తెలియపరచితి, భ్రాంతిరహితము చేసి చూపితి. చివరకు ద్వాదశియే నిజమని పరిపూర్ణము బయలుపరచితి. చివరకు ద్వాదశియు నిజమని పరిపూర్ణము బయలుపరచితి. మరచిపోకన్నో నీ చెప్పినది ద్వాదశి మంత్రమోయన్నో. మరచిపోకన్నో నీ చెప్పినదే ద్వాదశి మంత్రమోయన్నో. జై సద్గురు మహారాజుకి జై. ఇది శ్రీమద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 7వ అధ్యాయం సంపూర్ణం. తత్వభాగములో 27వ తత్వం సంపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై.